మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేద్దామని చెప్పి ఓరియో బిస్కెట్స్తో కేక్ అయితే చేసేయండి. కేక్ అని చెప్తున్నాం, ఇదేంది ఇలా ఉంది అనుకుంటున్నారా? మొత్తం చెప్తాను వినండి. చేసిన దాకా ఆగిన ఆత్రము తినే టైంకి అయితే ఆగలేకపోయాము, అందుకని ఆ కేక్ అలా అయిపోయింది. బిస్కెట్స్ అయితే మొత్తం ఇట్లా విరగొట్టేసి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడి పౌడర్ లాగా అయితే చేసుకున్నాను. ఇందులో చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే క్రీమ్తో సహా వేసేసాము, అందుకని బిస్కెట్ అలా అయిపోయింది. క్రీమ్తో వేయకుండా నార్మల్ బిస్కెట్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, ఎందుకంటే అలా నేను 4-5 సార్లు చేశాను. ఈ జార్లో బిస్కెట్స్తో పాటు బేకింగ్ పౌడర్ కూడా ఒకసారి వేసేసుకొని మొత్తం పౌడర్ చేసి గిన్నెలో వేసుకొని ఇందులోకి వెనిలా ఎసెన్స్ అలాగే పాలు వేసుకొని ఇట్లాగా కేక్ బ్యాటర్ ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకున్నాను. మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకో గిన్నెలో అయితే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ లైట్గా చల్లేసుకొని మనం కలుపుకున్న మిక్చర్ అంతా ఇందులో వేసేసుకొని, నా దగ్గర బేక్ చేయడానికి ఓవెన్ లేదని చెప్పి ఇలా ప్రీ హీట్ చేసిన ప్యాన్లో అయితే పెట్టేసుకున్నాను. 45 మినిట్స్ పెట్టుకుంటే కేక్ అయితే రెడీ అయిపోయింది. కేక్ కొంచెం జ్యూసీగా ఉండాలని చెప్పి పాలల్లో కొంచెం షుగర్ వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. 45 మినిట్స్ తర్వాత అయితే కేక్ ఇలా స్పూన్ పెడితే స్పూన్ కతుక్కోకూడదు. కేక్ అంతా కుక్ అయిపోయిన తర్వాత కేక్ కొంచెం చల్లారిందాకైతే ఉండాలి. మనం ఆత్రం ఆపుకోక వేడివేడిగా ఉన్నప్పుడే ఇట్లా ట్యాప్ చేసేటప్పటికి కేక్ అయితే ఇలా అయిపోయింది. కానీ టేస్ట్ అయితే చాలా స్మూత్గా భలే వచ్చింది కేక్. కేక్ చేయడం అస్సలు రాకపోతే, అలాగే మీ దగ్గర బేకింగ్ సంబంధించిన ఏమీ లేకపోతే సింపుల్గా ఈజీగా ఈ కేక్ అయితే ట్రై చేయండి. అసలు మీకు కేక్ చేయడంలో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.